కాంపౌండ్ వాల్ బయట ఒక ఫ్లాట్కి సంబంధించినటువంటి రెంటెడ్ వాళ్ళ ఒక కార్ పార్క్ చేసి ఉంటుంది. మా అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి నాగిరెడ్డి గారు దాని వెనకాలని పార్క్ చేసినట్టున్నారు. అది కొంచెం ఇట్లా తాకిందో, హెయిర్ లైన్ గ్యాప్ ఉందో తెలీదు. కానీ మొత్తానికి సాయంత్రం 4:35 ఆ ప్రాంతంలో వాళ్ళకి ఒకరికొకరి మధ్య గొడవ జరగడము, మాటలు అనుకోవడం జరిగింది. తర్వాత నేను ఇక్కడ ఉన్నాను. బయటికి వెళ్ళి ఆ గొడవ చూసి ఏంటని బయటికి వెళ్ళేటప్పటికే మా ప్రెసిడెంట్ అయినటువంటి నాగిరెడ్డి గారికి షర్ట్ మీద బ్లడ్ మార్క్, చెవి దగ్గర బ్లడ్ మార్క్ ఉండడం చూసి ఆయనని ఎవరైతే ఇంకొక మనిషి ఉన్నాడో ఆ పోట్లాటలో ఇంకొక మనిషిని పట్టుకొని, ఏంటయా నువ్వు అట్లెట్లా కొడతావా నువ్వు దేనికైనా అని నేను కొంచెం మాటలు అనబోతుంటే ఇంతలో చంద్రకాంత్ అని చెప్పి మా సెక్రటరీ గారు కూడా, అసోసియేషన్ సెక్రటరీ గారు కూడా రావడం జరిగింది. మేము మా మ్యాక్సిమం ప్రయత్నం చేశాం వాళ్ళిద్దరి మధ్యలో పోట్లాట జరగకుండా. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్లో ఈ గొడవ మాటలు రఫ్గా మాట్లాడుకోవడం జరిగిన తర్వాత జరిగింది ఏంటంటే, ఆయనకి కుర్చీ వేసి నాగిరెడ్డి గారిని కూర్చోబెట్టిన తర్వాత నేను పైకి వెళ్ళడం జరిగింది. మళ్ళీ కొంతసేపు కాగానే అందరూ ఆయనని కారులో తీసుకెళ్తుంటే ఏంటి అని కిందికి వచ్చి చూస్తే అందరూ హాస్పిటల్కి తీసుకుపోయారన్నారు. నేను అక్కడికి వెళ్ళేటప్పటికి హాస్పిటల్లో డిక్లేర్డ్ డెడ్ అని ప్రకటించడం జరిగింది. చాలా అంటే చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇంకా ఈరోజు చెప్తున్నా మనస్సు ఇట్లా అసలు తట్టుకోలేకపోతుంది, అంత బాధ అవుతుంది. ఒక మనిషి ఒక చిన్న కారణం కోసం ఆవేశాలకు లోని చనిపోవడం అనేటువంటిది చాలా అంటే చాలా బాధాకరమైనటువంటి విషయము. నాగిరెడ్డి గారు చాలా మంచి వ్యక్తి ఉండేవాడు. మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉండి అన్నీ చాలా మంచి సేవలు చేసేవాడు అసోసియేషన్కి. ఎప్పుడూ అలా పోట్లాడడం కానీ, ఒకరి మీద చెయ్యెత్తడం కానీ ఆయనని మేము ఎప్పుడూ చూడలేదు. కాస్త గట్టిగా మాట్లాడతాడు, ఆయన ప్రకృతి, ఆయన గొంతే కాస్త గట్టిగా ఉంటుంది. ఇది జరిగినటువంటి ఘటన. ఆ రోజు సాయంత్రమే వారి వైఫ్ అయినటువంటి అన్నపూర్ణ గారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. ఆ పోలీస్ వాళ్ళు కూడా అదే రోజు వచ్చి పోస్ట్ మార్టంకి బాడీని తీసుకుపోవడము, పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఇమ్మీడియట్గా నాగిరెడ్డి గారి సొంత ఊరు అయినటువంటి ఖమ్మం దగ్గర సత్తుపల్లి మండలంలో ఉన్నటువంటి ఒక గ్రామానికి ఆయనను తీసుకుపోవడం జరిగింది. ఇది జరిగినటువంటి ఘటన. కానీ చాలా బాధాకరం. దీని నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, చిన్న విషయాలకి ఆవేశాలకు లోనైతే ఇట్లా దరిద్రమైనటువంటి ఫలితాలు వస్తాయి. కాబట్టి మనిషి ఓపికగా ఏదున్నా మంచిగా మాట్లాడి సర్దుకుపోతే చాలా బాగుంటుందన్న అభిప్రాయం. పోలీస్ వాళ్ళు మేము కంప్లైంట్ మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. నిన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళాం మేమందరం కలిసి, మా అసోసియేషన్ వాళ్ళందరం కలిసి. వాళ్ళు ఆయన మీద కల్పబుల్ హోమిసైడ్ అనేటువంటి ఒక కేసు పెట్టినట్టు మాకు తెలియజేయడం జరిగింది. కానీ ఇంకా కూడా ఆ వ్యక్తి ఎవరైతే నాగిరెడ్డి గారిని కొట్టారో ఆయనని ఇంకా పట్టుకోలేదని, ఆయన ఎబ్స్కాండింగ్లో ఉన్నాడని మేము పట్టుకుంటామని చెప్పారు. ఈరోజు మళ్ళీ ఇన్స్పెక్టర్ గారు వాళ్ళందరూ ఇక్కడికి రావడం జరిగింది. యాక్చువల్గా నేను జస్ట్ ఒక రెసిడెంట్ని, నేనేం ఆఫీస్ బేరర్ని కాదు దీని లోపల. వాళ్ళు ఎవ్వరూ లేరు కాబట్టి నేను చెప్తున్నాను, అంతేగాని నాకు చెప్పే అధికారం కూడా లేదు. ఎవ్వరూ లేరు కాబట్టి నన్ను మీరు రిక్వెస్ట్ చేశారు కాబట్టి నేను చెప్పాను. అది విచక్షణ లేని ఓ వ్యక్తి ఆవేశం ఓ కుటుంబం